ఇదో అద్భుతమైన అందమైన క్రిమినల్ ప్రేమ కథ, అంతకుమించి నేరం కథ. యూపీలోని చాంద్వా గ్రామం. ప్రదీప్ వయసు 38 ఏళ్లు. పెళ్లి కాలేదు, భూమి లేదు, ఆస్తి లేదు. కానీ 7 క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఓ మర్డర్ కేసు కూడా ఉంది. ఉన్న కాస్త ఆస్తి హత్య కేసులో సీజ్ అయింది. ఇక జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన తర్వాత మారిపోవాలనుకున్నాడు. జీవితంలో జైలుకి వెళ్లొద్దనుకున్నాడు. కేవలం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. దగ్గర బంధువులు పిల్లనివ్వలేదు. ఇద్దామని ఎవరైనా వచ్చినా సంబంధాలు చెడగొట్టేవారు బంధువులు. హంతకుడనే ముద్ర పడిపోయింది. అలా కాలం గడిచిపోయింది. కానీ ప్రదీప్ కి పెళ్లి చేసుకోవాలనుంది. సరిగ్గా అదే టైంలో ఓ దూర బంధువు ఓ సంబంధం తీసుకొచ్చాడు. పేరు లక్ష్మి, వయసు 18 ఏళ్లు, పేదింటి అమ్మాయి. తల్లిదండ్రులు కటిక పేదరికంలో ఉన్నారు. తినడానికి కూడా తిండి లేదు. అందుకు ఆమె పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుందని చెప్పాడు. అప్పటికే ఇతని ఫోటో చూసింది మహాలక్ష్మి. చూడ్డానికి బాగున్నాళ్లే, ఓకే అని చెప్పింది. కొంతమంది 20 ఏళ్ల వయసు తేడా ఉంది, ఆమెతో పెళ్లేందుకు, నీకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమెకు 30 ఏళ్లే ఉంటాయి, వద్దని చెప్పారు. అయినా సరే ప్రదీప్ మాత్రం ఓసారి మాట్లాడుకుందామన్నాడు. మహాలక్ష్మి ఇంటికి పెళ్లి చూపుల కోసం వెళ్ళాడు. అక్కడ తన బాధ భయాన్ని చెప్పాడు. కేసుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఇంత వయసు తేడా ఉంది, నిజంగా ఇష్టమా? నాతో జీవితాంతం కలిసి ఉండగలవా? రేపు ఏ కష్టమైనా మనకు రావచ్చు. నా వయసు చాలా ఎక్కువ, అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. నేను మాత్రం నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. కూలి పనికి కాదు కదా, ఇంట్లో నుంచి నిన్ను బయటకు కూడా అడుగు పెట్టేలా చేయనని, బంగారంలా చూసుకుంటానని చెప్పాడు. చచ్చే వరకు నీతో ఉంటానన్నాడు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పాడు. మనం జీవితాంతం కలిసి ఉందామన్నాడు. మహాలక్ష్మి ఆ మాటలకి కరిగిపోయింది. పెళ్లికి ఒప్పేసుకుంది. ఇక ప్రదీప్ కి ఇష్టమైన దేవుడు వారణాసిలో ఉన్నాడు. ఊళ్ళో గ్రాండ్ గా పెళ్ళొద్దు, కామ్ గా అక్కడ పెళ్లి చేసుకుందాం. నా దగ్గర ఉన్న డబ్బులని నేను ఖర్చు చేయను, రేపటి మన కోసం దాచుకుందామని అనుభవంతో చెప్పాడు. 2017లో కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి వెళ్ళాడు. అక్కడ మార్కండేయ మహాదేవ ఆలయంలో ప్రదీప్ వెట్స్ లక్ష్మికి పెళ్లి జరిగింది. అక్కడే నేరాల జోలికి వెళ్లొద్దనుకున్నాడు. భార్య కోసం మారిపోయాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఎంతలా అంటే నిజంగానే లక్ష్మి ప్రాణంగా ప్రేమించింది. ఇద్దరు కలిసి ఆటోలో పక్క టౌన్ కు వెళ్లి సినిమా చూసి వచ్చేవారు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. చేతి మీద పిఎల్ అని టాటూ కూడా ఆమె తన ప్రేమకు గుర్తుగా వేయించుకుంది. తాను కడు పేదరికంలో ఉన్న గొప్పగా చూసుకుంటున్న ప్రదీప్ ప్రేమకు ఫిదా అయిపోయింది. తన మీద భార్యకు ఉన్న ప్రేమ చూసి మురిసిపోయాడు ప్రదీప్. ఇద్దరి జీవితం సినిమా రేంజ్ లో కలర్ఫుల్ గా సాగుతోంది. పెళ్లైన ఏడాదిన్నరకు కొడుకు పుట్టాడు. కొడుకు పేరు గుడ్డు అని పెట్టుకున్నారు. అది కూడా టాటూ వేయించుకోవాలనుకుంది. మొత్తానికి పిఎల్ అన్న టాటూ పక్కన జి అని వేయించుకుంది. అంటే గుడ్డు ప్రదీప్ లక్ష్మి అని. ప్రదీప్ రూపాయి పోగేసి తన భార్యకే ఇచ్చేవాడు. ఇద్దరు డబ్బులను పోగేసుకుంటూ ఇంటి స్థలం కొన్నారు. మంచి ఇల్లు కూడా కట్టుకోవాలనేది వారి కళ. 2 ఏళ్ల తర్వాత పాప పుట్టింది. ఆ తర్వాత కుటుంబాన్ని వారణాసికి మార్చాడు. మరో 2 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకున్నారు. జీవితం జామ్ జామ్ అంటూ వెళ్లిపోతుంది. పెళ్లై 8 ఏళ్ళు అవుతుంది. పిల్లలు బడికెళ్తున్నారు. ఇంటి దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చేర్పించాడు. ప్రదీప్ దగ్గర డబ్బులు పెద్దగా లేకపోవచ్చు, కానీ అందమైన కుటుంబం ఉంది. పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు ప్రదీప్. ఇక్కడే ప్రదీప్ జీవితానికి సడన్ గా బ్రేక్ పడింది. చుట్టూ ఉన్న అందమైన లోకం చీకటిగా మారుతూ వచ్చింది. ఎందుకంటే రోజు పాలు పోయడానికి వచ్చే 22 ఏళ్ల కుర్రాడితో లక్ష్మి అక్రమందం పెట్టుకుంది. ఈ విషయాన్ని ఇంటి పక్కన ఉండే ప్రదీప్ స్నేహితుడు చెప్పాడు. నువ్వు ఆటో పని మీద వెళ్ళగానే పాలవాడు ఇంటికి వస్తున్నాడు, ఏం జరుగుతుందో చూసుకోమన్నాడు. ఆ ఒక్క మాటతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రదీప్. ఇంటికెళ్లి భార్య ఫోన్ చూశాడు. ఎన్నో కాల్స్, మరెన్నో మెసేజ్లు ఉన్నాయి. ఏంటి అని నిలదీశాడు. నేను నీతో ఉండలేను, నీకు వయసు అయిపోతోంది, నన్నేం చూసుకుంటావు? నీ అందం పోయింది, నీ జుట్టుడు పోయింది, ముసలోడితో నాకు ఉండాలనిపించడం లేదని చెప్పింది. ఆ ఒక్క మాటతో ప్రదీప్ కు కోపం వచ్చేసింది. భార్యను కొట్టాడు. పెళ్లికి ముందే చెప్పాను కదా, ఇలాంటి ఆలోచనలు నీకు రావద్దని హెచ్చరించను కూడా అన్నాడు. నాకప్పుడు తెలియలేదు, చిన్న అమ్మాయిని, నాకిప్పుడు జీవితం విలువ తెలుస్తోందని చెప్పింది. అంటే నీకంటే చిన్నవాడితో పడుకోవడమే జీవితం అని తిట్టాడు. తన కొడుకు ఇదంతా కూడా భయంతో చూస్తూ ఉండిపోయాడు. వెంటనే తన కోపాన్ని తగ్గించుకున్నాడు ప్రదీప్. కొడుకును బయటకు తీసుకెళ్లాడు. కానీ మరుసటి రోజే పాలవాడితో లేచిపోయింది లక్ష్మి. అంతే, ఊళ్ళో తల తీసేసినంత పనైంది. అందరూ అనుకున్నట్లుగానే ముసలోడితో వయసులో ఉన్నది ఏం కాపురం చేస్తుంది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాడని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. దీంతో లక్ష్మిని వదిలేద్దామనుకున్నాడు ప్రదీప్. కానీ కొడుకు కూతురు అమ్మ కావాలని ఏడుస్తూ ఉన్నారు. దీంతో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు ప్రదీప్. అప్పటికే వారణాసి నుంచి తన స్వగ్రామం వరకు ప్రదీప్ పెళ్లాన్ని లేచిపోయిందనే వార్తలు అందరికీ తెలిసిపోయాయి. పోలీసులు కష్టపడి లక్ష్మిని పాలకురాడిని పట్టుకున్నారు. అప్పటికే 2 నెలలు గడిచాయి. విడిపోదామనుకున్నాడు. కానీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా లక్ష్మి తనకు పిల్లలు కావాలని చెప్పింది. పిల్లల మొహం చూసి మళ్లీ లక్ష్మిని ఆహ్వానించాడు
తీసుకెళ్లాడు ప్రదీప్. కానీ ఆమె వెక్కిరింపులు ఈసారి పెరిగిపోయాయి. ఎంతలా అంటే నువ్వు శృంగారానికి కూడా పనికిరావని బరితెగించి మాట్లాడింది. అయినా ఓర్చుకున్నాడు ప్రదీప్. ఆర్థికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఆమె మాటలను భరించాడు. కానీ మళ్లీ లేచిపోయింది లక్ష్మి. ఈసారి వదిలేశాడు. కానీ 5 రోజుల తర్వాత మళ్లీ వచ్చింది. కానీ ఈసారి ప్రదీప్ పట్టించుకోకుండా వచ్చింది. గ్రామానికి తీసుకెళ్లాడు. పంచాయతీ పెద్దలు లక్ష్మిని తిట్టారు. నువ్వు వెళితే వెళ్ళిపో, కానీ ఉండాలనుకుంటే భర్త పిల్లలతో ఉండు, ఏదో ఒకటి తేల్చి చెప్పు, అంతేకాని పిల్లలను భర్తను ప్రియుడితో కలిసి చంపద్దు. మేము రోజు వార్తలను వింటున్నాం, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. ఆమె ఇక నేను వెళ్ళనని వారణాసి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పింది. సరేనని మళ్లీ పిల్లల మొహం చూసి లక్ష్మిని క్షమించాడు. అయినా కూడా ఆమె మారలేదు. 3 నెలల తర్వాత మళ్లీ వెళ్లిపోయింది. మరో 5 రోజులు పాలవాడితో ఎంజాయ్ చేసి తిరిగి వచ్చింది. లక్ష్మి అలా బరి తెగించేసింది. ఇష్టం వచ్చినప్పుడు వెళుతుంది, ఆ తర్వాత వచ్చేస్తుంది. పిల్లలను తానే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని తన పిల్లలను సోదరి దగ్గర ఉంచేశాడు. ఆమె వారిని బడికి పంపిస్తుంది. భార్యను వదిలేశాడు. అయితే డిసెంబర్ 18న మళ్లీ ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చావు, నా పరువెందుకు తీస్తున్నావని నిలదీశాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. నాకు శృంగారం కావాలి, నువ్వు మారిపోయావు, వృద్ధుడిలా కనిపిస్తున్నావు, తాగుతున్నావు, నువ్వు నాకు నచ్చలేదని చెప్పింది. అంతేకాదు నువ్వు ఎప్పుడు పైకి పోతావో తెలియదు, నన్నేం చూసుకుంటావు, నీకు 60 వచ్చినా నాకు 40 అని దెప్పి పొడిచింది. అప్పుడే మరోసారి ప్రదీప్ లోని పాత నేరస్తుడు బయటకు వచ్చాడు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇటు లక్ష్మి కూడా అప్పటికే నిర్ణయం తీసుకుంది. పూర్తిగా పాలకురాడితో లేచిపోవాలనుకుంది. కానీ ఇటు హత్య చేయాలని కూడా ప్రదీప్ నిర్ణయం తీసుకున్నాడు. అంతా లోపల దాచుకున్నాడు. ఎందుకంటే ఈసారి లేచిపోతే లక్ష్మి ఇక తిరిగి రాదు. నాకు నా పిల్లలకు లేని సంతోషం ఈమెకెందుకు ఉండాలనుకున్నాడు. ఆమెనే లేకుండా చేయాలనుకున్నాడు. డిసెంబర్ 18న ప్రియుడితో 3 రోజులు గడిపొచ్చింది లక్ష్మి. తన పిల్లలను చూడాలని భర్తకు చెప్పింది. వారణాసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు ప్రదీప్. అక్కడ తల్లిని చూడగానే పిల్లలు మురిసిపోయారు. కానీ ఆమె చివరిసారి పిల్లలను చూడటానికి వచ్చింది. అయితే తనకు టీ తాగాలనిపిస్తుందని లక్ష్మి చెప్పింది. అది కూడా రాత్రి 11 గంటల సమయంలో. తలనొప్పిగా ఉండడంతో ప్రదీప్ సోదరి తాను టీ చేస్తానని చెప్పింది. కానీ నాకు బయట తాగాలని ఉంది, బయటే తాగొస్తామని చెప్పింది. ప్రదీప్ సరేనని ఆటో తీశాడు. భార్యని ఆటోలో కూర్చోబెట్టాడు. ఆమె తన మనసులో మాట చెప్పింది. నీకు నాకు ఇక సంబంధం లేదు, నేను రేపు వెళ్ళిపోతున్నాను, పిల్లలను బాగా చూసుకో, నాకు అతనితోనే జీవితం గడపాలని ఉంది అని చెప్పింది లక్ష్మి. సరే మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావన్నాడు. చెప్పిన కదే చెప్పింది. ఆటోను సడన్ గా నిర్మానుష్య ప్రాంతంలో ఆపాడు ప్రదీప్. ఆటో ఎందుకు ఆపావంది, ఏదో సమస్య వచ్చిందని చెప్పాడు. బయటేమో వాతావరణం చల్లగా ఉంది, ఎవరూ లేరు. లక్ష్మి బయటకు దిగింది. అంతే. ఆటో రిపేర్ చేస్తున్నట్లు నటించిన ప్రదీప్ వెనుక నుంచి తన మఫ్లర్ ను లక్ష్మి మెడకు చుట్టి దారుణంగా హత్య చేశాడు. శవాన్ని గుర్తుపట్టకుండా తల మీద రాయితో పదే పదే బాదాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి ఇంటికి వెళుతున్నాం, పిల్లలను రేపు స్కూల్ కి పంపమని చెప్పాడు. అయితే పోలీసులకు శవం ఉందని పొద్దున్నే కాల్ వచ్చేసింది. వెంటనే గుర్తు తెలియని మృతదేహం గురించి విచారణ చేపట్టారు. చేతి మీద ఉన్న టాటూల ఆధారంగా విచారణ చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఆ టాటూలో ఉన్న మృతదేహం ఫోటోలను చూసిన పాలకుర్రాడు వారణాసి పోలీసుల దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు. అలా లక్ష్మి ప్రియుడు ఆమె భర్త హంతకుడని పట్టించాడు. పోలీసులు ప్రదీప్ ని అడిగారు, నీ భార్యను ఎందుకు చంపావని. ఇప్పుడు మనం చెప్పుకున్న కథే చెప్పాడు ప్రదీప్. అయితే ప్రదీప్ పాత నేరస్తుడు కావడంతో పాటు పాత కేసులను కూడా తవ్వితీసిన పోలీసులు అతని జైలుకు పంపించారు. అలా హంతకుడు ఓ పెళ్లి తర్వాత హంతకుడిగా మారాడు. చివరకు పిల్లలు తల్లి చేసిన చండాల పని వల్ల అనాథలయ్యారు. మరి ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. देखिए, कल हमें 112 की सूचना मिली थी कि थाना चोलापुर में दानगंज चौकी के अंतर्गत कैथौर गांव है, उसमें गोमती नदी के किनारे से लगभग 150 मीटर दूर एक संदिग्ध शव मिला है महिला का। सूचना के उपरांत थाने की पुलिस, एसीपी सारनाथ और हमने और एडिशनल सीपी सर ने मौका मुआयना किया तो एक महिला का लगभग 12 से 18 घंटे का पुराना शव वहाँ पर मिला, जिसका सर पूरी तरीके से, फेस पूरी तरीके से पत्थर से कूचा हुआ था, तो पहचान नहीं हो पाई थी। मौके पे ही एक ईंट का ब्लॉक पड़ा था और एक मफलर भी पड़ा था। मौके पे फॉरेंसिक की टीम, डॉग स्क्वाड और सर्विलांस टीम ने पूरा मुआयना किया और तलाश गश्ती को चेक करते हुए आसपास के थानों से हमें पता लगा कि यह महिला जो हैं, जो मृतक महिला हैं, उनकी जो पहचान है वो लक्ष्मी मिश्रा थाना चौबेपुर की हो पाई। और हमें पता लगा कि शुक्रवार को महिला अपने पति के साथ, जो कि ऑटो चालक का काम करते हैं, प्रदीप मिश्रा जी, उनके साथ ही अपनी ननद के घर गई थी, जो कि चंदवक थाने में एक गांव में रहती हैं। उसके बाद से वो लापता थी। तो जब सूचना के बाद हमने पूछना चाहा ससुराल पक्ष से, तो पाया कि पति लापता हैं।
तो उससे हमारा शक बढ़ा और उसके बाद पति को हमने सर्विलांस के आधार पे महमूदपुर मोड़ से गिरफ्तार किया। गिरफ्तारी के बाद पूछताछ करने पे पता चला कि पति ने पूरी प्लानिंग से इस घटना को अंजाम दिया है, क्योंकि इनकी